బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను డిజిటల్ అరెస్ట్ పేరుతోని ₹1,07,00,000 కాజేశారు కేటుగాళ్లు. మానవ అక్రమ రవాణా కేసులో ప్రమేయం ఉందని చెప్పేసి, అలాగే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి నకిలీ పత్రాలు చూపించి బెదిరించారు. మొత్తానికైతే తమకు సహకరించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో పరువు పోతుందనే భయంతోని 9 విడతల్లో ₹1,07,00,000 బదిలీ చేశాడు ఎమ్మెల్యే సుధాకర్. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు ఎమ్మెల్యే. ఒక రకంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్కి సైబర్ కేటుగాళ్లు ఆయనకి టోపీ వేశారు. దాదాపు ₹1,07,00,000 ఆయన నుంచి విడతల్లో తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మానవ అక్రమ రవాణా అంటే మనుషులని తరలించడం, మనుషులని డబ్బుకు కొనుగోలు చేయడం, ఇలాంటి కేసులు ఉన్నాయి, దాంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన బెదిరించారు. మరి అలాంటి వేవన్నా ఆయన పూనుకున్నాడా? ఎందుకు భయపడ్డాడు? గతంలో ఏమైనా అలాంటి చేశాడా? చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న అతను సైబర్ కేటుగాళ్లకు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఫోన్ చేసి ఎవరైనా బెదిరించినా భయపడాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం మీద ఇటు సైబర్ కేటుగాళ్ళు అయితే ₹1,07,00,000 వసూలు చేసి ఇంకా డబ్బులు డిమాండ్ చేసిన తరువాత ఏం చేయాలో అర్థం కాక ఆయన అయితే పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరి మొదట ఆ ₹1,07,00,000 కూడా ఇవ్వాల్సిన అవసరం ఏం పడిందో ఏంటో మరి ఒకసారి దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ ఉన్నాడు, కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, మానవ అక్రమ రవాణా కేసు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సైబర్ కేటుగాలు చెప్పినప్పుడు మరి ఎందుకు భయపడాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? తనపై బురద జల్లుతున్నారని చెప్పి అప్పుడే పోలీసులోనే ఆశ్రయించవచ్చు కదా. ₹1,07,00,000 విడతల్లో 9 విడతల్లో ఆయనకు అప్పచెప్పిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒకటి, అలాగే ఈ సైబర్ కేటుగాలని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా? దానిపై కేసు ఏమైనా నమోదైందా? కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యేని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించినటువంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు ₹1,07,00,000 కాజేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవ అక్రమ రవాణా కేసు ప్రమేయం ఉందని, అదేవిధంగా మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా కొన్ని నకిలీ పత్రాలను చూపించి బెదిరించినట్టు తెలుస్తుంది. అయితే తొలుత ముంబై నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, నా పేరు గౌరవ్ అంటూ ఒకతను, అదేవిధంగా నా పేరు విక్రమ్ అంటూ కూడా ఇట్లా పలు రకాల పేర్లు చెప్పి ఆ తర్వాత ఆయన ఆధార్ కార్డు, అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అకౌంట్లో ఖాతాలలో ఎంత డబ్బు బదిలీ అయింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగింది. అదేవిధంగా దాదాపు ₹1,00,00,000 అంటే ఆయన వర్కులు చేస్తుంటారు సాధారణంగా, ఆ వర్కులకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఒక రకంగా బెదిరింపుల ఒక్కసారిగా ఆయన భయాందోళనకు గురైన పరిస్థితి. ఏదైతే నీ పైన కేసులు నమోదు చేశాం కాబట్టి ముంబై నుంచి మేము వస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పి కూడా ఒక రకంగా ఆయన్ను బెదిరించారు. ఆ బెదిరించే క్రమంలో ఒక్కసారిగా తనకు సహకరించకపోతే అరెస్టు తప్పదన్నటువంటి విషయాన్ని కూడా హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రజల్లో తనకు ఉన్నటువంటి పేరు, పరువు ప్రతిష్టలు కూడా పూర్తి స్థాయిలో భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ 9 విడతల్లో ఏదైతే ₹1,07,00,000 బదిలీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మరికొంత డబ్బు ఇవ్వాలంటూ కూడా మరో వ్యక్తి ఫోన్ చేశారు. ఆ మరో వ్యక్తి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఆయన ఇప్పటికే ₹1,07,00,000 ఇచ్చారు, మరీ ఇంత సొమ్ము అడుగుతున్నారంటే ఏదో ఉందన్నటువంటి భావనతో ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఏదైతే ఆయన మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తరచుగా శని ఆదివారాల్లో ఆయన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన కుమారుల నివాసంలో ఉంటారు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇది 10వ తేదీన అంటే అక్టోబర్ 10వ తేదీన ఈ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలు జరిగిన తర్వాత ఇంత ఆలస్యంగా ఆయన కేసు పెట్టడం కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఏదో సంథింగ్ ఉంది అంటే మనీ లాండరింగ్ అయినా జరిగిండాలి, లేదంటే మానవ అక్రమ రవాణా అయినా జరిగిండాలన్నటువంటి ఆరోపణలు కూడా అటు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే సాధారణంగా ఈయనకు పలు రాష్ట్రాల్లో కూడా వర్కులు చేస్తారు కాబట్టి ఆ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో ఇక్కడి నుంచి మైదుకూరు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా లేబర్ అక్కడికి వెళ్తుంటారు కాబట్టి అది సాధారణమా లేకుంటే మిగతా అంశాలపైన కూడా
అటు పూర్తి స్థాయిలో ఏదైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది కాబట్టి అటు పూర్తి స్థాయిలో వాళ్ళు విచారిస్తున్న పరిస్థితి. ఎవరు అసలు సైబర్ నేరగాళ్ళు ఎవరు, వారికి సంబంధించినటువంటి ఫోన్ సంబంధించి అదేవిధంగా కాల్ డేటా కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా అటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా అసలు మనీ లాండరింగ్ జరిగిందా, అదేవిధంగా మానవ అక్రమ రవాణాలో ఈయన ప్రమేయం ఉందా లేదన్నటువంటి విషయంలో కూడా అటు ఒకవైపు ఆరాధిస్తూనే మరోవైపు ఈ సైబర్ కేటుగాళ్ల భరతం పట్టేందుకు కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కళ్యాణ్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తనకి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్ట్స్ బిజినెస్ల వల్ల అక్కడికి కూలీలను తరలించడం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటాడు కాబట్టి దాన్ని ఎవరైనా వక్రీకరించి ప్రజల ముందు తన పరువు పోతుంది, ప్రజల ముందు మీడియా ముందు తన పరువు పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో మొత్తానికైతే 1,07,00,000 రూపాయలు ఆ సైబర్ కేటుగాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ పదే పదే ఇంకా డబ్బులు అడగడం, అలాగే మరొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు అడుగుతున్న సమయంలో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటే కనుక గతంలో కూడా చూసాం, తెలంగాణ పోలీసులకి వరల్డ్ పోలీస్ సమ్మిట్లో కూడా అవార్డ్స్ వచ్చాయి. సైబర్ క్రైమ్కి సంబంధించి నేరగాలను పట్టుకోవడం కానీ ఇతర ఎలాంటి క్రైమ్స్కి సంబంధించి కూడా పోలీసులు, తెలంగాణ పోలీసులు రికార్డులను సృష్టించారు. ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు ఏవైతే వచ్చినాయో వాటిని కూడా వెంబడించి వాటిని కూడా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం గతంలో కూడా చేశారు. సో అలాంటి తెలంగాణ పోలీసులు చాకిచక్యంగా ఖచ్చితంగా ఈ సైబర్ కేటుగాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సామాన్య మానవులే మోసపోతున్నారు. మనం చాలా చూసాం. కానీ దాదాపు ఒక 3,000 నుంచి కొన్ని వేల కోట్లని ప్రతి సంవత్సరం ఈ సైబర్ కేటుగాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలా ఫోన్ ద్వారా ఫోన్ చేసి అబద్ధపు మాటలు, అబద్ధపు కేసులు ఉన్నాయి మీపై అని చెప్పేసి ప్రెషరైజ్ చేసి కొంతమందితోని ఇలా డబ్బులు తీసుకునే ప్రయత్నం గతంలో కూడా చాలా జరిగాయి. కానీ ఒక ఎమ్మెల్యేకి టార్గెట్ చేస్తూ మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించిన పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన మైదుకూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సో ఆయనను టార్గెట్ చేసి మరి ఈ సైబర్ కేటుగాళ్ళు ఆయన దగ్గర నుంచి 1,07,00,000 రూపాయలు వసూలు చేశారు. మరి ఆయన గురించి ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొనే చేశారా, ఇది తెలిసిన వాళ్ళు చేసిన పనా, లేకపోతే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ ఫ్రాడ్స్ ఎవరైతే ఉంటారో, స్కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాండమ్గా ఫోన్ చేసి మరి ఆయన దగ్గర నుంచి ఇలా డబ్బులు వసూలు చేయడం జరిగిందా ఏంటనేది చూడాలి. దీనికి సంబంధించి అసలు సైబర్ నేరగాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇటు ప్రధాని మోదీ కూడా సైబర్ నేరగాళ్ళకి సంబంధించి ఆయన కూడా ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం మీద ఈ సైబర్ నేరగాళ్ళు కొన్ని వేల కోట్లని సంపాదిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇలా ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల నుంచి ఎంతో డబ్బుని వాళ్ళు కొల్లగొడుతున్నారు. సో ప్రజాధనాన్ని కొన్ని వేల కోట్లని సంపాదిస్తున్నారు. సో వీళ్ళందరినీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ మేకింగ్ చేస్తే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.